Hey guys, welcome back to our channel Venya Story. After long time అన్నమాట ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా అయితే వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి అన్నమాట. ఇది వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్. సో మేమైతే బెంగళూరు టు అరుణాచలం వెళ్తున్నాం, అంటే తిరువన్నామలై. సో 7:30 కి అలా పూజ అది కంప్లీట్ చేసుకొని 7:30 కి స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి. సో క్లైమేట్ అయితే కొంచెం సన్నీగా ఉంది, కొంచెం క్లౌడీగా ఉన్నింది, బాగుంది అనమాట. ట్రావెల్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది మాకైతే. మనకి నేచర్ అనేది చాలా బాగుందన్నమాట. గ్రీనరీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం అరుణాచలం వెళ్ళే రూట్లో అయితే. సో మేము 12:30 or 1 o'clockకి అలా రీచ్ అయ్యామన్నమాట టెంపుల్ దగ్గరికి అయితే. సో మేము గిరి ప్రదక్షిణ అది ఏమీ చేయలేదు, జస్ట్ దర్శనం చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాము. సో నేను అంతగా వ్లాగ్ కూడా ఏమీ తీయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఫుల్గా అన్నీ చూపిస్తాను. సో ఇది జస్ట్ ఒక ట్రావెల్ వ్లాగ్ అనమాట, ర్యాండమ్గా తీసాను. సో అది అప్లోడ్ చేస్తున్నాను అంతే. సో అక్కడికి రీచ్ అయ్యాక ఎందుకో కొంచెం హ్యూమిడిటీ అనిపించింది అనమాట. చాలా వేడిగా అనిపించేసరికి ఏమైనా తాగితే చల్లగా బాగుంటుంది అనుకునేసి మేమైతే ఇక్కడ షర్బత్ తాగుతున్నాము. కోకోనట్ వాటర్ కూడా ఉన్నింది, బట్ నాకు ఎందుకో చల్లగా తాగాలనిపించేసి షర్బత్ క్లిప్ యాడ్ చేశాను. అంటే అక్కడ ఫారినర్ తమిళ్లో మాట్లాడుతున్నారనమాట. వాళ్ళిద్దరు కన్వర్సేషన్ చాలా మంచిగా అనిపించి ఒక క్లిప్ అయితే తీసాను అంతే. సో ఇంకా మేమైతే టెంపుల్ ఆ టైంకి క్లోజ్ అని ఉంది మనకు ఆన్లైన్లో అయితే, బట్ అక్కడ మేము ఎంక్వైరీ చేసుకుంటే టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది, వెళ్ళొచ్చు అని చెప్పేసరికి మేము పైకి వెళ్తున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి. ఇది టెంపుల్ కింద అయితే రమణ ఆశ్రమ ఉంటుంది కదా, అక్కడ మేము అవి చూసాము. బట్ ఫుడ్ తినేసి వెళ్దామా వద్దని కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాము. బట్ వద్దు, ఫస్ట్ దర్శనం చేసేసుకొని వద్దాము అనుకునేసి పైకైతే వెళ్తున్నాము. నేను చాలా మట్టుకి ఇలా వీడియో అనేది నేను టెంపుల్ని మంచిగా చూపించడానికి ట్రై చేశాను. అంటే ర్యాండమ్గా తీసినా కూడా నాకు అది చూడడానికి కళ్ళు సరిపోలేదన్నమాట. అంత మంచిగా అనిపించి పీస్ఫుల్గా ఉన్నిందనమాట. అందుకే నేను టెంపుల్ లోపల అలా ఏమి షూట్ చేయాలనుకోలేదు, టు బీ ఫ్రాంక్లీ. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు అన్నీ డీటెయిల్గా చూపిస్తాను. చూడండి టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో. ఎప్పుడో బిల్డ్ చేసినా కూడా మనకి ఆ స్కల్ప్చర్స్ అనేది చాలా యూనిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడడానికైతే. ఇక్కడ మనకి 3 ways or 4 ways ఉంటాయన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఎటు నుంచి వెళ్ళినా కూడా మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చు. అంటే 3 sides అనేది ఓపెన్లో ఉంటుంది, 4th side అనేది క్లోజ్లో ఉంటుంది. అటు సైడ్ రాకూడదు అని చెప్పేసి. చూడండి మొత్తం కూడా వైట్ కలర్లో స్టోన్తోనే అనమాట. ఇది ఒక కార్వింగ్ చేసినట్లు ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అంటే మరీ రష్ లేదు, మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి. వీకెండ్స్ వెళ్ళుంటే మేబీ రష్ ఉండేదేమో, ఇంకా మండే కూడా వెళ్తే కూడా రష్ ఉంటుంది. సో ఇది అన్ సీజన్, అలాగే పర్వాలేదు ఉన్నారు జనాలు కూడా. కాకపోతే సో ఇక్కడ పార్కింగ్ కూడా మనకి మనీ పే చేసి పార్క్ చేసుకోవాలన్నమాట. మేమైతే అక్కడ పార్క్ చేసేసి టెంపుల్ లోపలికి వెళ్ళాము. సో టికెట్ వచ్చేసి 50 rupees per person. అలాగే ఇంకా వేరే టికెట్స్ కూడా ఉన్నట్లున్నాయి. సో వెళ్ళాక మాకు ఒక 3 hours or 2 hours అలా పట్టింది దర్శనం అవడానికి. బట్ పీస్ఫుల్గా చాలా మంచిగా అయిందనమాట దర్శనం. దేవుడిని మంచిగా చూడగలిగాము. సో ఎవరైనా ఒక్కసారైనా వెళ్ళాల్సిన టెంపుల్ అనమాట ఇది. అంత మనశాంతిగా ఉంటుంది లోపల ఉన్నంతసేపు కూడా. మాకు అలా టైం అంతా అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ అయింది అనమాట, బయటకు వచ్చేసరికి 4:30 అలా అయింది. సో అప్పుడు ఇంకా కొంచెం ఫుడ్ తినేసి మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము అరుణాచలం నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఆ ట్రావెల్ వ్లాగ్ కూడా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సో ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ అలాగే చాలా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్నమాట. ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.